ఏ హాయ్ హలో గైస్, ఇప్పుడైతే మనం కోయిమి సాగర్ దగ్గర ఉన్నాం. హలో అమ్మా, నమస్తే. హలో మేడం, నమస్తే. మీ పేరు? అంతమ్మ. చాలా బాగుంది. మళ్ళీ మేము పోర్ట్ ట్రిప్ కూడా అంతా చేసినాం. మరి వేల మంది వస్తారు. చాలా ఉంటాయి నీళ్లు, కానీ ఇప్పుడు వర్షాలు లేనందుకు తక్కువ 32.5 అయితే డ్యామ్ వదులుతారు. అప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి వస్తుంది ఆర్డర్. డ్యామ్ ఇప్పుడు 90 నడుస్తుంది అమ్మా. హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, కోడంగల్, కోస్తే, మద్దూరు, తాండూరుకి వెళ్ళి కూడా వస్తారు. వదిలికి చేతిలో వదిలి. ఏ హాయ్ హలో గైస్, ఇప్పుడైతే మనం కోయిమి సాగర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడైతే పెద్దగా ఉంది డ్యామ్, అయితే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి అయితే అసలు ఈ డ్యామ్ గురించి ఏంది, ఇది ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అయితే మనం తెలుసుకుందాం. హలో అమ్మా, నమస్తే. హలో మేడం, నమస్తే. మీ పేరు? అంతమ్మ. అనంతమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. అయితే మేము ఇట్లనే డ్యామ్ ఉంది అని చెప్తే విజిట్ చేయడానికని వచ్చినాం, చూడడానికని. మరి చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుంది. మళ్ళీ మేము పోర్ట్ ట్రిప్ కూడా అంతా చేసినాం. మరి మీకు తెలిసిన దాని గురించి చెప్పండి, డ్యామ్ గురించి. ఇక డ్యామ్ గురించి అంటే ఏం చెప్పుకుందామా, ఇక ఇది అది జనరేటర్, ఇది అది జనరేటర్ ఉంది. ఆడ గెస్ట్ హౌస్, ఇక ఇవి షటాలు, ఇక అక్కడ ఉన్నది చేపల దుకాణాలు. మరి ఇక్కడ ఏమన్నా ఏమంటారు, ఎంతమంది వస్తుంటారు రోజుకి ఇట్లా విజిట్? ఇట్లా గేట్లు చెప్తే 1000 మంది వస్తారు. ఇలా పీలర పండుగ ఉన్నందుకు పబ్లిక్ కలవస్తుంది. ఇవి పండుగలు గిన్నెలు లేకపోతే గేట్లు లేకపోతే తక్కువ మామూలుగా వస్తారు, చాలా ఎక్కువ. మరి నీళ్ళైతే ఇప్పుడు చూసి వచ్చిన మేము, వాటర్ అయితే చాలా, నీళ్ళైతే చాలా పైగా చాలా ఉంటాయి నీళ్లు, కానీ ఇప్పుడు వర్షాలు లేనందుకు తక్కువ. ఒకవేళ ఎక్కువ వస్తే ఏం చేస్తారు? ఎక్కువ వస్తే డ్యామ్ వదులుతారు. వదులుతారా? మొత్తం నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి అప్పుడు? 32.5 ఫీట్లు అయితే డ్యామ్ వదులుతారు. 32.5 కాలేదు, 32.5 అయితే డ్యామ్ వదులుతారు. అప్పుడు వదిలేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తాయి, వాటర్ మొత్తం ఇక్కడ పట్టి వస్తారు. మరి జనాలు ఏమన్నారా? జనాలు ఎందుకు గవర్నమెంట్కి వెళ్ళి వస్తుంది ఆర్డర్. అప్పుడు మొత్తం వదిలేస్తారు. మొత్తం వదులుతారు. ఇవి ఎప్పటి నుంచి అమ్ముతారు? అప్పటి నుంచేనా? అప్పటికి వెళ్ళి అమ్ముతున్నారు. ఎంత అవుతుంది రోజుకి? కిలోన్నర అట్లా అవుతుంది. ఎంత సంపాదిస్తారు? 100, 150 అంతేనా? మరి గిరాకీ రాకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ గిరాకీ వస్తుంది. ఎక్కువ గిరాకీ వచ్చినప్పుడు, ఎక్కువ గిరాకీ వస్తే ఇది బాగా 4 కిలోలు తెచ్చి 500 వస్తాయి. ఇక తక్కువ మార్కెట్ 1/2 కిలో 60, 70 కూడా కొనవుతాం అట్లా. మరి ఎక్కడి నుంచి తెస్తారు ఈ పళ్ళు? గద్వాల్ పోతారా? గద్వాలకి వస్తాం. అంటే మొత్తం ఒకటేసారి మొత్తం సరుకు ఇంత తెచ్చుకుంటారా? 30 కిలోల సరుకు తెస్తా. 30 కిలోల సరుకు తెస్తే 15 రోజులు చేస్తా. 15 రోజులు అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి? 15 సంవత్సరాలు అవుతుంది. మరి డ్యామ్ ఎప్పటి నుంచి ఉంది అసలు? డ్యామ్ ఇప్పుడు 90 నడుస్తుంది అన్నమా. డ్యామ్ పడి 90 నడుస్తుంది. 90 సంవత్సరాలు నడుస్తుందేమో. 90 అని అనుకుంటున్నాను, కానీ ఇంకా 100 అనేది అనుకుంటున్నాను. మరి వచ్చిపోయే వాళ్ళు ఇట్లా పలకరించుకుంటూ పోతారా? పలకరిస్తారు, మాట్లాడతారు, బుడ్డాలు తింటారు. ఎంత కమ్ముతావు? రోజు ఒక కప్పు 10 రూపాయలు. ఎక్కడ పోతావు మరి? ఇక్కడనే మొత్తం అమ్ముతావా లేకపోతే ఇంకేమైనా? ఇక్కడ మరి నీకు ఎట్లా వెళ్తుంది ఇంట్లో? ఇక గిట్లనే వెళ్తుంది మేడం. పోయిన కాడికి వస్తాయి, ఉన్న కాడికి ఉంటే తీసుకుని రోజుకి ఒక 1000 వస్తాయా? 1000, 1200 వస్తే బాగా చెప్తున్నామా. అట్లా మంచిగా గిరాకాయ మంది వస్తే 500. మరి అప్పుడప్పుడు ఇక్కడ ఎవరు జనాలు రానప్పుడు అసలు గిరాకీ రాకపోతే ఏం చేస్తాము, ఇంకా 30, 40 తీసుకుంటాం, వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు గద్వాలకి వెళ్ళి మళ్ళీ తేవాలంటే పైసలు ఉండాలి కదా? పైసలు ఉండాలంటే ఇక గట్ల తిప్పలు వాడాలి. అదే కూడా పెట్టలేదు, రూపాయి దానికి కూడా పెట్టి పోయి చెప్తున్నాం. అట్లా రూపాయి చెప్తున్నాం. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు? హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, కోడంగల్, కోస్తే, మద్దూరు, తాండూరుకి వెళ్ళి కూడా వస్తారు. వదిలికి చేతిలో వదిలితే వస్తారు. మస్తు జనాలు. మేము కూడా చాలా ఫేమస్ అని మీ డ్యామ్. అట్లా